పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండల హెడ్ క్వార్టర్లో వ్యాపారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ నాయుడులు అయినటువంటి కింతలు పాండురంగ, కింతలి రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా వ్యాపారమ్మ తల్లి ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. వ్యాపారమ్మ తల్లి నుండి నూకాలమ్మ తల్లి వరకు చల్లదన కార్యక్రమం గ్రామ ప్రజలు చేశారు. అనంతరం ముఖద్వారం నుండి వ్యాపారమ్మ తల్లి వరకు ఘనంగా ఊరేగించి వ్యాపారమ్మ తల్లికి చల్లదనం నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించిన గ్రామ సర్పంచ్, వైస్ ఎంపీపీ, వైశ్య సంఘం అధ్యక్షులు, వరక్త సంఘం అధ్యక్షులు, దోస్తు మేరా దోస్త్ సభ్యులు, కాపు సంఘం సభ్యులు, అదేవిధంగా స్థానిక సిఐసిహెచ్ నారాయణ మరియు గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు. ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా దాతల సహాయంతో జరుగుతోంది. ఇది పార్వతీపురం మన్యం డిస్టిక్ గుమ్మలక్ష్మీపురం మండలంలో మన శ్రీ 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 వ్యాపారమ్మ మహోత్సవం అనేది జరుగుతుంది. ఇక్కడ గుడి ప్రతిష్ట కార్యక్రమంలో మన యొక్క అమ్మవారి సేవకులు చేత ఈ అమ్మవారి ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. ఇది 3 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమం అండి. ఈరోజు ఆఖరి రోజు శుక్రవారం. అమ్మవారి ఘటాల ఊరేగింపుతో ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ ఏంటంటే పల్లె ప్రజలందరూ అమ్మవారిని కొలుచుకునే పద్ధతి ప్రకారంగా పూర్వ పద్ధతులు అనుసరించి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా మా పెద్దల సహకారంతో, ఊరందరి సహకారంతో, ఊరి పెద్దలు, గ్రామస్తులు సహకారంతో ఈ కార్యక్రమం అనేది ఘనంగా జరగడం జరిగింది. అందులో మేము భాగస్వామి కావడం మాకు సంతోషంగా ఉంది. శ్రీ 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 వ్యాపారమ్మ తల్లి, చల్లని తల్లి, గుమ్మలక్ష్మీపురం గ్రామంలో వెలిసినటువంటి శాంతమూర్తి. ఇలాంటి తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 3 రోజులుగా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లచ్చమ్మ తల్లి వత్తాడ గ్రామ దొరల వారి దగ్గరికి వెళ్ళి పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2వ రోజు పందిరిరాట, అలాగే నూకాలమ్మ తల్లికి చల్లదన కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామంలో గల మహిళలంతా కలశాలతో ముర్రాట నీరు తీసుకొచ్చి గ్రామంలో నూకాలమ్మ తల్లికి చల్లదన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే చివరి రోజు 3వ రోజు అయినటువంటి ఈరోజు రంపా రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో హోమాలు, పూజలు, మరి ప్రతిష్టా కార్యక్రమం, మరి ముఖ్యంగా మన
అమ్మవారి సేవకులు మురళీ ఎజ్జువారి ఆధ్వర్యంలో అమ్మవారి కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించబడ్డాయి. మరి ముఖ్యంగా సాయంకాలం జరిగే మల్లెలు తొక్కే కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈరోజు ఘనంగా జరిగినటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో 3,000 మందికి పైగా ప్రజలు హాజరై ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే గ్రామంలో 1890 నుంచి ఈ ఆలయం అనేది నిర్మించబడి ఉన్నది. అప్పటి నుండి కూడా ఈ గ్రామంలో ప్రజలందరినీ కాపాడుతూ ప్రజలందరి తరపు నుంచి కూడా సేవలు అందుకొని అందరినీ కాపాడుతున్నటువంటి వ్యాపారమ్మ అందరం కూడా పూజిస్తూ ఉంటాము. వేడుకొందామా వెంకటగిరి వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా డెకరేషన్ సెక్షన్ నాది.